పాలకూర హెల్త్కి ఎంత మంచిదంటే పాలకూరలో ఐరన్, వైటమిన్స్, ఫైబర్ మన హెల్త్కి కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయండి. కానీ పాలకూర చాలామందికి ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అన్నీ వేసి అందులో ఒక 2 ఆనియన్స్, కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఇవన్నీ పచ్చివాసన పోయి మంచిగా మగ్గే వరకు ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని కొంచెం పసుపు, సాల్ట్, కారం వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇదే కళాయిలో తగినంత ఆయిల్ వేసుకొని ఒక కట్ట పాలకూరని సన్నగా కట్ చేసి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసి ఇందులో వేసుకొని కొంచెం సాల్ట్ వేసి మగ్గించండి. అది మగ్గిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా వేసి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, పాలకూర ఉల్లికారం రెడీ అయింది. పాలకూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు, అంత బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.